ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నాడంటూ అతడి తల్లిదండ్రులపై యువతి బాబాయ్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్లో జరిగింది. యువకుడి తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో అక్కడ ఉన్న 4 ఏళ్ల చిన్నారి సైతం గాయాల పాలైంది. సంక్రాంతి పండుగ రోజు జరిగిన వివరాలు అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన నిందితుడు తన సోదరుడు కుమార్తెను పెంచుకుంటున్నాడు. ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. అదే ప్రాంతంలో నివసించే ప్రకాష్, హేమలత దంపతుల కుమారుడు ప్రదీప్ ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా అతడు ప్రేమ పేరుతో యువతి వెంటపడుతున్నాడు. దీంతో యువతి బాబాయ్ పలుమార్లు ప్రదీప్ను, అతని కుటుంబాన్ని హెచ్చరించాడు. స్థానికంగా పెద్దలతోనూ చెప్పించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సీసాలో పెట్రోలు తీసుకొని ప్రదీప్ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో యువకుడు ఇంట్లో లేడు. అతని తల్లిదండ్రులు ప్రకాష్ హేమలత ఉండడంతో వారిపై పెట్రోల్ జల్లి నిప్పు అంటించాడు. 50% గాయాలతో ప్రకాష్ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా హేమలత కోలుకుంటున్నారు. అదే సమయంలో వారి ఇంట్లో ఆడుకుంటున్న పక్కింటి చిన్నారి చాందినిపై పెట్రోల్ పడి అంటుకోవడంతో 2 కాళ్లకు గాయాలయ్యాయి. బాలిక కొంపెల్లులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు.